నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి. ఏం చేసిందో తెలీదు కానీ ఏదో మాయ చేసింది. కుర్రకారు గుండెల్ని దోచేసింది. తన అందంతో అభినయంతో అందరినీ కట్టిపడేసింది. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కోట్ల అభిమానుల్ని సంపాదించింది. ఏం మాయ చేసిందో తెలీదు కానీ ఏ మాయ చేసావే సినిమాతో నిజంగానే ఎంతోమంది గుండెల్ని మాయం చేసింది సమంత. ఈ సినిమా తర్వాత ఆమె అడుగులు ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇండస్ట్రీలో ఆమె దూకుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక కోట్లాది మంది అభిమానులు ఆమె ఎక్కడికెళ్ళినా ఆమె చుట్టూ చేరిపోయేవారు. ఈగ సినిమాలో ఆమె అమాయకత్వానికి ఎంతో మంది కరిగిపోయారు. ఇక ఎటో వెళ్ళిపోయింది మనసు అంటూ తన చుట్టే తిరిగారు తన ఫ్యాన్స్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో చిన్నోడా చిన్నోడా అంటూ చేసిన అల్లరి ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. తన ఫొటోస్ జబర్దస్త్గా ఉన్నాయంటూ ఎంతో మంది అత్తారింటికి దారేది అంటూ సమంత అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. ఇక మజిలీలో తన ఎంట్రీ సీన్ అయితే హీరోలకి కూడా అంత ఎలివేషన్ ఉండదేమో అన్నంత రేంజ్లో ఉంటుంది. పుష్పలో ఊ అంటావా ఊ అంటావా పాట అయితే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది. రంగస్థలం సినిమాలో తన యాసకి తన నటనకి ఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇలా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలలో వరుస సినిమాలతో తన స్థాయితో పాటు స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకుంది సమంత. మేడ మీది అమ్మాయిగా మొదలైన తన సినీ జర్నీ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక 2017లో నాగ చైతన్యాన్ని ప్రేమించి పెళ్లాడి అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. వీరి పెళ్లి చూసిన ప్రేక్షకులు తెలుగుంట్లో ఇంతకంటే గొప్ప జంట ఉంటుందా అంటూ మురిసిపోయారు. వీళ్ళ ఫోటోలకి కూడా దిష్టి చుక్కలు పెట్టిన అభిమానులు ఉన్నారంటే నమ్మక తప్పదు. కానీ కాలం అందరికంటే పెద్ద శత్రువు అన్నట్లుగా పెళ్లైన 4 ఏళ్లకే 2021లో ఈ జంటకి విడాకులంట అనే వార్త విని సమంత ఫ్యాన్స్, అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోయారు. చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికీ వాళ్ళు కలవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికీ గూగుల్లో రీజన్ ఫర్ సమంత డైవర్స్ అని సెర్చ్ చేస్తున్నారంటే దీని గురించి ఆడియన్స్ ఎంతగా హర్ట్ అయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి ఇప్పటి వరకు అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ డైరెక్ట్గా ఎప్పుడూ కామెంట్ చేయలేదు. అయితే ఈ విడాకుల పర్వం ముగిసిన తర్వాత సమంత కెరీర్ సమాప్తం అంటూ ఎంతో మంది ఇష్టం వచ్చినట్లు రాసి పారేశారు. విడాకులకి కారణాలు ఇవే అంటూ దగ్గరుండి చూసినట్లు వార్తలు చదివేశారు. కానీ ఇవేవి కూడా సమంతని ఆమె అభిమానులకు అంతగా ఇబ్బంది పెట్టలేదు. కానీ 2022లో ఆమె చేసిన ఒక పోస్ట్ మాత్రం సగటు సమంత అభిమానులని చాలా బాధ పెట్టింది. నాకు ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ అయిన మయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అన్ని విషయాల్లో ప్రతిసారి బలంగా ముందుకెళ్లామనే సంగతి మెల్లిగా నాకు ఇప్పుడే తెలుస్తోంది. ఇక దీని నుంచి నేను భరించలేను అని అనుకున్న ప్రతిసారి దాని నుంచి బయటపడ్డాను. ఇది కూడా అంతే అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ అయితే పెట్టింది. కానీ ఆ రోగాన్ని తన బలంతో ఓడించేసింది సమంత. అందుకేనేమో ఆమె టఫ్ గర్ల్ అంటూ కష్టాలు కూడా దూరంగా పారిపోయాయి. టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ వచ్చినా సమంత వాళ్ళతో పోలిస్తే డిఫరెంట్. చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ నటిగా తనను తాను నిరూపించుకుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా దాదాపు అన్ని భాషల్లో తన టాలెంట్ని నిరూపించుకుంది. విడాకులు అయినా తన ఆరోగ్యం బాగోకపోయినా తాను వెనకడుగు వేయలేదు. ఎంతో మంది అమ్మాయిలకి తాను ఇన్స్పిరేషన్గా నిలిచింది. అలాగే ప్రత్యూష సపోర్ట్ అనే చారిటీని కూడా నడిపిస్తోంది. ఎంతో మంది తన వైపు వేలెత్తి చూపినా తాను మాత్రం అన్నింటినీ ఎదుర్కొని ఈ సినీ ఇండస్ట్రీలో నిలబడింది. కల్ట్ ఫ్యాన్స్ అంటే హీరోలకి కాదు హీరోయిన్లకు కూడా ఉంటారని మరోసారి నిరూపించింది సమంత. ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ సమంతకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.